రైతన్నలందరికీ నమస్కారం. చాలామంది రైతన్నలు ఫోన్ ద్వారా మరియు కామెంట్ రూపంలో ఏమని అడుగుతున్నారంటే, మేము పెరట్లో పెంచిన మామిడి మొక్కలు లేకుంటే మా మామిడి తోటల్లో పూత సరిగా రావడం లేదు, వచ్చిన పూత కూడా మొత్తం రాలిపోతుంది, దీనికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ మందులు పిచికారి చేసుకోవాలని చెప్పేసి చాలామంది రైతన్నలు అడుగుతున్నారు. మామిడిలో పూత కనుక మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ చివరన స్టార్ట్ అయ్యి జనవరి చివరి లేకుంటే ఫిబ్రవరి మొదటి వారం వరకు పూత వస్తూనే ఉంటుంది. పూత మొత్తం పూర్తిగా రావడానికి నెల నుంచి 45 రోజుల టైం పడుతుంది. మామిడిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఒక పువ్వు కొమ్మలో సుమారు 2000 నుంచి 3000 పుష్పాలు ఉంటాయి. ఈ ఒక పూత వచ్చిన కొమ్మలో సుమారుగా 99% మగ పుష్పాలే ఉంటాయి. పూత వచ్చిన రెమ్మలో సుమారుగా 5 నుంచి 6 పుష్పాలే మాత్రమే పిందెలుగా మారడానికి అవకాశం ఉంది. ఈ 5 నుంచి 6 పిందెలలో 1 లేదా 2 మాత్రమే కాయలుగా మారే అవకాశం ఉంది. కావున రైతన్నలు పిందె దశలో ఎక్కువ కాయలు రాలకుండా చూసుకోవాలి. మామిడిలో పూత రావడం సహజం. మగ పుష్పాలు ఫలదీకరణ చెందని ఆడపుష్పాలు సహజంగా రాలిపోతుంటాయి. అలాగే వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా ఈ పుష్పాలు ఎక్కువ రాలిపోతుంటాయి. చీడపీడలైన బూడిద తెగులు, తేనెమంచు పురుగు ఎక్కువగా ఆశించడం, అలాగే మొక్కలని నీటి ఎద్దడికి గురి చేయడం, వాతావరణంలో అధిక తేమ ఉన్నప్పుడు, హార్మోన్ల లోపం ఏర్పడినప్పుడు కూడా ఈ మామిడిలో పూత పిందె రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పైన చెప్పిన చీడపీడల నివారణకి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. మామిడిలో నిండు పూత ఉన్నప్పుడు నీరు పెట్టకుండా, మామిడి పిందెలు బఠానీ లేదా నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు మొక్కలకి తేలికపాటి తడులని ఇవ్వాలి. 10 గ్రాముల యూరియాని 1 లీటర్ నీటిలో కలిపి కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఒకసారి, అలాగే పిచికారి చేసిన 20 రోజులకు మరొకసారి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పిందె రావడాన్ని నివారించుకోవచ్చు. యూరియాను పిచికారి చేసుకునే దానికి బదులుగా పొటాషియం నైట్రేట్ మనకు మార్కెట్లో 13,045 రూపాయల్లో దొరుకుతుంది. దీన్ని 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత పిందె రాలదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇన్ని జాగ్రత్తలు పాటించినా కూడా మన పొలంలో పూత పిందె ఎక్కువ రాలుతుంది అని గమనించినప్పుడు నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ అనే మందుని 20 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి, లేదా 2,4-D అనే మందుని 10 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి కనుక కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే మామిడిలో ఈ పూత పిందె రాలే సమస్యని తగ్గించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.